కచ దేవయాని ధారావాహిక 18వ భాగం. రచన టీవీఎల్ గాయత్రి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతన్ని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది. దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలుగా పంపుతాడు శుక్రాచార్యుడు. పురుష వేషంలో వేటకు వెళ్ళిన శర్మిష్ఠ అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైన యయాతిని చూసి ఇష్టపడుతుంది. తండ్రి నహుష చక్రవర్తి తలపెట్టిన యాగానికి అత్రి మహాముని ఆహ్వానిస్తాడు యయాతి. ఆ యాగానికి వృషపర్వుడు కూడా వెళ్తాడు. మరీచి మహర్షి దగ్గర యయాతిని ఇల్లరికపు అల్లుడుగా తెచ్చుకోవాలన్న తన అభిమతం చెబుతాడు. నహుషునితో మాట్లాడుతానంటాడు మరీచి మహర్షి. ఇక కచ దేవయాని ధారావాహిక 18వ భాగం వినండి. సలక్షణంగా యజ్ఞం పూర్తయింది. యజ్ఞం జరుగుతున్న సమయంలో గురువుగారైన శుక్రాచార్యునితో మాట్లాడడానికి వృషపర్వుడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆయన ఏకాంతంగా కనిపించడం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు ఆయన చుట్టూ ఉంటూనే ఉన్నారు. దానవరాజుకు కొద్దిగా నిరాశగా అనిపించింది. శర్మిష్ఠ వివాహం గురించి గురువుతో మాట్లాడదామని 2-3 సార్లు తిరిగాడు. ఏం చేయాలి? ఆయన ఒక్కడే దొరకడం లేదు. మరి యజ్ఞం పూర్తయ్యాక శుక్రాచార్యుడు తాను నాగలోకానికి వెళ్తున్నట్టు వృషపర్వునితో చెప్పాడు. అప్పుడు కూడా ఆయన దగ్గర నాగలోక వాసులు ఉన్నారు. కూతురి వివాహ విషయాన్ని గురించి ఇప్పుడే అందరితో చెప్పుకోవడం ఎందుకు? అంతా కుదిరితే విషయాన్ని గురువుగారితో చెప్పుకోవచ్చని శుక్రాచార్యుడికి వీడ్కోలు పలికాడు వృషపర్వుడు. 2 రోజుల తర్వాత మరీచి మహర్షి వచ్చి దానవరాజును కలుసుకున్నాడు. రాజా, నువ్వు సూచించిన విషయాలను నేను నహుష చక్రవర్తితో మాట్లాడాను. ఆ సమయానికి యయాతి రాకుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. సంతోషకరమైన విషయం ఏమిటంటే, మీ రాజ్యానికి సమీపంలో ఉన్న బృహదారణ్యాన్ని చదును చేసి కొత్త రాజ్యాన్ని నిర్మిద్దామని నహుషుని ఆలోచన. ఆ కొత్త రాజ్యాన్ని యయాతి పరిపాలిస్తాడు. నీ రాజ్యానికి పక్కనే ఉంటాడు కాబట్టి మీ అమ్మాయికి అవసరమైతే తాను సహాయ సహకారాలను అందజేస్తాడు. మీ అమ్మాయిని మీ రాజ్యానికి మహారాణిగా నియమించవచ్చు. ముందు వివాహమయ్యాక రాజ్య విస్తరణను చేయవచ్చు. ఏమంటావు అంటూ చెప్పాడు. మహర్షి చెప్పింది విని సంతోషించాడు వృషపర్వుడు. ఆ రోజు సాయంత్రం నహుషుని మందిరంలో కుటుంబ సభ్యులతో సహా సమావేశమయ్యాడు వృషపర్వుడు. ఒక ఉన్నతమైన ఆసనం మీద మరీచి మహర్షి కూర్చున్నాడు. ఆయన పక్కనే నహుష చక్రవర్తి కూర్చుని ఉన్నాడు. సుమాలినీదేవి విరాజాదేవితో పాటు కూర్చుంది. వృషపర్వుని పక్కన యయాతి రాకుమారుడు కూర్చున్నాడు. మిగిలిన సభ్యులు వాళ్ళ స్థానాల్లో ఆసీనులయ్యారు. అప్పుడు నహుషుని పురోహితుడైన కంధు మహర్షి లేచి నిల్చున్నాడు. మొదట వృషపర్వునిని అతని కుటుంబాన్ని ఆశీర్వదించి ఇలా మాట్లాడసాగాడు. దానవరాజా, మా నహుష చక్రవర్తి తన యువరాజైన యయాతి రాకుమారుడికి మీ రాజకుమారి శర్మిష్టకు వివాహం జరిపించాలని కోరుకుంటున్నారు. ఈ సంబంధం వలన మీ ఇరు కుటుంబాలకే కాకుండా మీ రాజ్య ప్రజలకు కూడా శుభం కలుగుతుంది అంటూ మరలా ఆశీర్వదించి కూర్చున్నాడు. అప్పుడు నహుష చక్రవర్తి, రాజా, మీకు ఇప్పటికే మాన్యులైన మరీచి మహర్షుల వారు విషయాన్ని తెలిపే ఉంటారు. మా కుమారుడిని ఇల్లరికం పంపే సాంప్రదాయం మా కుటుంబంలో లేదు. మీకు వారసురాలు మీ కుమార్తె ఒక్కతే. కాబట్టి మీ రాజ్యానికి సమీపంలో ఉన్న బృహదారణ్యంలో కొత్త రాజ్యాన్ని నిర్మించాలని నిర్ణయించాము. మా నిర్ణయం మీకు కూడా సమ్మతమే కదా అన్నాడు. వృషపర్వుడు లేచి చేతులు జోడించి, చాలా సంతోషం చక్రవర్తి. నూతన రాజ్య నిర్మాణానికి మాకెటువంటి అభ్యంతరమూ లేదు. రాజ్య నిర్మాణానికి మా దానవ శిల్పి అయిన మయాచార్యునికి నేను కబురు పంపిస్తాను.
అతడు రాజ్య నిర్మాణంలో సిద్ధహస్తుడు. మా రాజ్యంలోని ప్రసిద్ధమైన కట్టడాలన్నింటినీ అతడే నిర్మించాడు. అతి త్వరగా కార్యాన్ని పూర్తి చేయడంలో మయాచార్యునికి సాటి దేవశిల్పి విశ్వకర్మ ఒక్కడే. ప్రస్తుతం మయాచార్యుడు పాతాళలోకంలో కొత్త రాజభవనాలను నిర్మిస్తున్నాడు. అవి ఇంకో 2 నెలల్లో పూర్తి అయిపోతాయి. అయితే రాజ్య నిర్మాణ విషయాన్ని మనం మన మధ్య గోప్యంగా ఉంచితే మంచిది. ఎందుకంటే మన శత్రువులకు ఎవరికైనా విషయం తెలిస్తే మనం చేయబోయే కార్యానికి విఘ్నం కలిగించవచ్చు. ఇంకొక నెల రోజుల తర్వాత మా అమ్మాయి శర్మిష్ఠ పుట్టినరోజు వస్తుంది. ఆ ఉత్సవ సందర్భంగా మీరు మీ పరివారంతో మా రాజ్యానికి వచ్చి మా అమ్మాయిని చూసి ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను అంటూ అందరికీ నమస్కారం చేశాడు. అప్పుడు నహుష చక్రవర్తి ఒక్కసారిగా తన ఆసనం నుండి లేచి వచ్చి వృషపర్వుడిని కౌగిలించుకున్నాడు. తప్పకుండా దానవరాజా, మనిద్దరి బంధుత్వం మన శత్రువులకు కంటగింపుగా ఉండవచ్చు. అందుకని ఈ విషయాన్ని మీరు చెప్పినట్లుగా రహస్యంగానే ఉంచుదాం. మీ అమ్మాయి పుట్టినరోజుకి తప్పకుండా మేము మీ రాజ్యానికి వస్తాం అని చెప్పాడు. అప్పుడు సుమాలినీదేవి శర్మిష్ఠ చిత్రపటాన్ని తెప్పించి విరజాదేవికి ఇచ్చింది. చక్రవర్తి పరివార సభ్యులందరూ శర్మిష్ఠ చిత్రాన్ని చూసి ఎంతో ఆనందించారు. విందు వినోదాలతో ఆ సమావేశం సరదాగా ముగిసింది. ఇంకా ఉంది కచె దేవయాని ధారావాహిక 19వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.